హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి బయాలజీకి సంబంధించి 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ, ఈ లెసన్లో ఉన్నటువంటి 100+ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కూడా రావచ్చు, సో డోంట్ మిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది జతలను అధ్యయనం చేయండి. స్టెథోస్కోప్, రెనేలెన్నిక్, బి రక్తపోటు థర్మామీటర్, సి అమీబా బ్రౌనియన్ కదలిక. ఇందులో తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో తప్పుగా ఉన్నది బి, సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. రక్తపోటును తెలుసుకోవడానికి ఉపయోగించేది స్పిగ్మోమానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, నవజాత శిశువులలో హృదయ స్పందన రేటు ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 నిమిషానికి 100 నుంచి 150 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, పల్స్ రేటు అంటే గుండె కొట్టుకోవడం, సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మణికట్టు ప్రాంతంలో వేలును ఉంచడం ద్వారా పల్స్ రేటును గుర్తించేటప్పుడు మీరు హృదయ స్పందన రేటు గురించి ఏమి నిర్ణయించారు. ఆన్సర్ ఆప్షన్ ఏ, హృదయ స్పందన రేటు మరియు పల్స్ రేటు అనేది సమానంగా ఉంటుంది. హృదయ స్పందన రేటు, నాడీ స్పందన రేటు రెండూ కూడా సమానంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పల్స్ రేటును పరిశీలించడానికి మీ మణికట్టులోని ఏ భాగాన్ని వైద్యుడు పరిశీలిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ బి, ధమని. నెక్స్ట్ క్వశ్చన్, రవాణా మరియు ప్రసరణ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి పేపర్ ట్యూబ్గా కాగితంతో తయారు చేయబడిన పరికరం ఏది. ఆన్సర్ ఆప్షన్ ఏ, స్టెథోస్కోప్. మొట్టమొదటిసారిగా స్టెథోస్కోప్ను రెనేలెన్నిక్ పేపర్తో తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, స్టెథోస్కోప్తో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు. ఆన్సర్ ఆప్షన్ సి, రెనేలెన్నిక్. ఈయన 1816లో స్టెథోస్కోప్ను తయారు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హృదయంలో ఉండే గదులు. మానవ హృదయంలో మొత్తం 4 గదులు ఉంటాయి. అవి 2 కర్ణికలు, 2 జఠరికలు, సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జఠరికలను ఎడమ మరియు కుడికి వేరు చేసే పొర ఏది. ఆన్సర్ ఆప్షన్ బి, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ కారణంగా క్రింది వాటిలో ఏది ఏర్పడింది. ఆన్సర్ ఆప్షన్ ఏ, కుడి ఎడమ ఆరికల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులను కప్పి ఉంచే పొరను ప్లూరా అంటారు, అలాగే గుండెను కప్పి ఉంచే పొరను ఏమంటారు. ఆన్సర్ ఆప్షన్ బి, పెరికార్డియం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని కనుగొనండి. ఇందులో సరైనవి ఏ మరియు సి, సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. కుడి కర్ణిక మరియు జఠరికలు అనేవి పెద్దవిగా ఉంటాయి. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలు చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సినేటెడ్ రక్తము దేని ద్వారా సరఫరా చేయబడుతుంది. శరీర భాగాలకు డీఆక్సినేటెడ్ రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేసేది ఏది. ఆన్సర్ ఆప్షన్ సి, బృహద్ధమని అనేది ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. పల్మనరీ ధమని లేదా పుపుస ధమని అనేది ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గుండె గోడలకు అంటుకుని ఉండే నాళాలను ఏమంటారు. ఆన్సర్ ఆప్షన్ సి, కరోనరీ నాళాలు. నెక్స్ట్ క్వశ్చన్, గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి. ఆన్సర్
ఆప్షన్ సి కరోనరీ ధమనులు. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద ధమని ఏది? మన శరీరంలో అతిపెద్ద ధమని ఆప్షన్ బి బృహద్దమని. నెక్స్ట్ క్వశ్చన్, గుండె యొక్క కుడివైపున ఉన్న సిర ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పల్మనరీ సిర. నెక్స్ట్ క్వశ్చన్, శరీరం యొక్క వెనక భాగాల నుండి రక్తాన్ని సేకరించే సిర ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇన్ఫీరియర్ వినా కావా. దీనినే అధో బృహత్సిర అని పిలుస్తారు. ఇది శరీరం యొక్క వెనుక భాగాలు అంటే కాళ్ళు చేతుల నుండి రక్తాన్ని సేకరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, శరీరం యొక్క పూర్వ భాగాల నుంచి రక్తాన్ని సేకరించే సిర ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సుపీరియర్ వినా కావా ఊర్ధ్వ బృహత్సిర. ఊర్ధ్వ బృహత్సిర అనేది శరీరం యొక్క పూర్వ భాగాలు అంటే తల నుంచి రక్తాన్ని సేకరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను చదవండి. ఇందులో సరైన వాక్యాలు ఏవో గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరైన వాక్యాలు 1, 3, 4 1, 3, 4 అనేవి సరైనవి. శరీర భాగాల నుండి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలను సిరలు అంటారు. పుపుస ధమని అనేది గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకువెళ్తుంది. సుపీరియర్ వినా కావా అంటే ఊర్ధ్వ బృహత్సిర అనేది శరీరంలోని తల మరియు మెడ వంటి భాగాల నుంచి డీఆక్సిజనిత అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరిస్తుంది. సో ఈ మూడు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మేక గుండె యొక్క నమూనా సహాయంతో మీరు సూచించే చర్య ద్వారా మీరు కనుగొన్న గుండె ఆకారం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఫియర్ ఫ్రూట్ ఆకారం. గుండె అనేది బేరిపండు ఆకారంలో ఉంటుంది. అంటే పైన వెడల్పుగాను క్రింది భాగంలో వెడల్పు తక్కువగాను ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎడమ కర్ణిక మరియు ఎడమ జఠరిక మధ్య ఉన్న వాల్వ్ లేదా కవాటం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ మిట్రల్ వాల్వ్. మిట్రల్ కవాటం అనేది ఎడమ కర్ణికకు మరియు ఎడమ జఠరికకు మధ్య ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, షాక్ల నుండి గుండెను రక్షించే పొర ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పెరికార్డియం. నెక్స్ట్ క్వశ్చన్, కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉన్న వాల్వ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ట్రైకాప్సిడ్ వాల్వ్ త్రిపత్ర కవాటం. కుడి కర్ణిక మరియు కుడి జఠరిక మధ్య ఉన్నటువంటి కవాటము త్రిపత్ర కవాటం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హృదయం గురించి తప్పు ప్రకటనను గుర్తించండి. 1, మానవ హృదయం కొట్టుకుంటుంది, ఇది మనల్ని సజీవంగా ఉంచుతుంది. 2, ఇది ఛాతీ కుహరంలో ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది. 3, దీని పరిమాణం సుమారు 1 పిడికిలి పరిమాణంలో ఉంటుంది. 4, ఇది స్ట్రైటెడ్ కాని కండరాలతో రూపొందించబడింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 4 స్టేట్మెంట్స్లో సరికానిది ఆప్షన్ 4. ఈ 4th స్టేట్మెంట్ అనేది సరికాదు కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గుండె యొక్క ఏ నిర్మాణాలు రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి కవాటాలు. కవాటాలు అనేది రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కాళ్ళలోని సిరలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గైరోలమా ఫ్యాబ్రిసి. నెక్స్ట్ క్వశ్చన్, కేశనాళికల కోసం గబ్బిలాల రెక్కలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మార్సెల్లో మాల్పీజీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కవాటాలు లేనిది? ఆన్సర్ ఆప్షన్ సి ధమనులు. ధమనులలో కవాటాలు అనేవి ఉండవు.
నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో సరికాని జతను గుర్తించండి. ఏ గైరోలమా ఫ్యాబ్రిసి ఊపిరితిత్తులలో సిరలు, బి విలియం హార్వే కవాటాలు, సి మార్ఫెల్లో మాల్ఫీజీ కేశనాళికలు, డి పైవేవి కావు. ఇందులో సరికాని జత ఏ గైరోలమా ఫ్యాబ్రిసి కాళ్ళలో ఉన్నటువంటి సిరల గురించి అధ్యయనం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, శరీర భాగాలకు ఆక్సినేటెడ్ రక్తాన్ని సరఫరా చేసే బృహద్దమని ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఎడమ జఠరిక. బృహద్దమని అనేది ఎడమ జఠరిక నుంచి ప్రారంభమై ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని సరఫరా చేసే పుపుసధమని ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కుడి జఠరిక. కుడి జఠరిక నుంచి పుపుసధమని అనేది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని సరిపోల్చండి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ సి. గైరోలమా ఫ్యాబ్రిసి సిరలలో కవాటాల గురించి అధ్యయనం చేశారు. మార్సెల్లో మాల్ఫీజీ రక్తకేశ నాళికలు, విలియం హార్వే గుండెలోని కవాటాల గురించి అధ్యయనం చేశారు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ధమనులు అన్ని శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. బి ధమనుల గోడలు దృఢంగా ఉంటాయి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ ఏ. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లను కనుగొనండి. ఏ రక్త ప్రవాహ మార్గం ధమనులలో చిన్నది, బి రక్త ప్రవాహ మార్గం సిరలలో పెద్దది. ఫ్రెండ్స్, దీనికి ఆన్సరు ఆప్షన్ బి. రక్త ప్రవాహ మార్గం అనేది సిరలలో పెద్దదిగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇచ్చిన రక్తనాళం శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్తుంది. ఆ రక్తనాళం పేరు? ఆన్సర్ ఆప్షన్ సి సిర. సిరలు అనేవి రక్తాన్ని గుండెకు తీసుకువెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్టేట్మెంట్లలో ఏది నిజం? ఫస్ట్ వన్, ధమనులు మందపాటి గోడలను కలిగి ఉంటాయి. సెకండ్ వన్, ధమనులు గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్తాయి. 3, ధమనులు తక్కువ రక్తపోటును కలిగి ఉంటాయి. ఫోర్త్ వన్, పుపుసధమని ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని తీసుకువెళ్తుంది. ఇందులో సరైన స్టేట్మెంట్స్ 1 and 2. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ధమనులు మందపాటి గోడలను కలిగి ఉంటాయి, గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, గుండె కొట్టుకోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ త్రిభుజాకార లేదా త్రిపత్ర మరియు ద్విపత్ర కవాటాలను మూసివేయడం. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హృదయ చక్రం యొక్క వివిధ దశలను సరైన క్రమంలో అమర్చండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. మొదట ఆరికల్ సిస్టోల్ అనేది జరుగుతుంది, అంటే కర్ణికల సంకోచము. నెక్స్ట్ జఠరికల సంకోచం, ఫైనల్గా కర్ణిక జఠరికల డయాస్టోల్ అనేది జరుగుతుంది. సో ఇది మానవ హృదయ చక్రం యొక్క వివిధ దశలు సరైన క్రమం. నెక్స్ట్ క్వశ్చన్, కార్డియాక్ అనే పదం శరీరంలోని ఏ అవయవాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ గుండె. నెక్స్ట్ క్వశ్చన్, మానవ గుండె యొక్క ఏ వైపు ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి కుడి జఠరిక. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఆరికల్స్ లేదా కర్ణికల యొక్క సంకోచానికి పట్టే సమయం 0.11 నుంచి 0.14 సెకండ్స్. నెక్స్ట్ జఠరిక సంకోచము 0.27 to 0.35 సెకండ్స్. కార్డియాక్ సైకిల్ దీనికి 0.8 సెకండ్స్ అనేది పడుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తము
కుడి జఠరిక ధమని, ఊపిరితిత్తులు, ఊపిరితిత్తుల నుంచి పల్మనరీ సిర, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, శరీర భాగాలు. ఇది ఏ రకమైన ప్రసరణను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి డబుల్ సర్క్యులేషన్, ద్వివలయ ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, గుండె కొట్టుకునే సమయంలో రక్తంతో నిండిన వెంటనే జఠరికలు విస్తరిస్తాయి. బి అదే సమయంలో కర్ణికలు రెండు సాధారణ దశకు వస్తాయి. ఫ్రెండ్స్, ఇందులో ఏ అనేది సరైనది కాదు, బి అనేది సరైనది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ సి. ఇక్కడ గుండె కొట్టుకునే సమయంలో రక్తంతో నిండిన వెంటనే జఠరికలు అనేవి విస్తరించవు, సంకోచిస్తాయి. ఈ విధంగా జఠరికలు సంకోచించినప్పుడు అదే సమయంలో కర్ణికలు రెండు కూడా సాధారణ దశకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హృదయం పిండాభివృద్ధి దశలో ఏ రోజు నుంచి కొట్టుకోవడం మొదలవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 21 రోజు. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణికా సంకోచానికి అవసరమైన సమయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 0.11 నుంచి 0.14 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, వెంట్రికులర్ అంటే జఠరికల సంకోచానికి అవసరమైన సమయం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 0.27 నుంచి 0.35 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, గుండె చక్రంలో పైవన్నీ కూడా సంభవిస్తాయి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. కర్ణికల సంకోచము, జఠరికల సంకోచము మరియు కర్ణికా జఠరికల డయాస్టోల్ అనేది జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని మనం గుండె చక్రం అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, 3 నుంచి 6 నెలల వయసు ఉన్నటువంటి శిశువు గుండె అనేది నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి 90 నుంచి 120 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, నీలి తిమింగలం యొక్క గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 7 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, కోయల్ టీట్ పక్షిలో నిమిషానికి గుండె కొట్టుకునే సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 1200 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఏనుగులో గుండె కొట్టుకునే రేటు? ఆన్సర్ ఆప్షన్ డి 1 నిమిషానికి 46 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో బేసిని కనుగొనండి అంటే ఇందులో డిఫరెంట్గా ఉన్న దానిని కనుగొనండి. ఎడిమ, కేశనాళికలు, శోషరసనాళాలు ఈ 3 కూడా ఒకదానికొకటి లింక్ ఉన్నటువంటి అంశాలు. ఇందులో డిఫరెంట్గా వీటికి సంబంధం లేకుండా ఉన్నది ఆప్షన్ సి ఆక్సిజన్ రుణం. నెక్స్ట్ క్వశ్చన్, కణజాలంలోకి ప్రవేశించే రక్తం యొక్క ద్రవ భాగాన్ని ఏమంటారు? కణజాలంలోకి ప్రవేశించే రక్తం యొక్క ద్రవ భాగాన్ని కణజాల ద్రవం అంటారు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బస్సులో రాత్రిపూట ప్రయాణం చేస్తే మనకు ఈ దశ వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి ఎడిమ. ఎడిమ అంటే కాళ్ళు వాయడం. నెక్స్ట్ క్వశ్చన్, లాటిన్ భాషలో లింఫ్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి నీరు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం మరియు కణజాలాల మధ్య ముఖ్యమైన లింక్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి లింఫ్. లింఫ్ లేదా శోషరసం అనేది రక్తం మరియు కణజాలాలను ఒకదానితో ఒకటి అంటిపెట్టుకొని ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిరల వ్యవస్థకు సమాంతర వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ శోషరస వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఎడిమ అనేది కాళ్ళవాపు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ వాక్యాన్ని చదవండి. ఏ భాగంలో తప్పు ఉందో గుర్తించి తగిన పదంతో వివరించండి.
అమీబా వంటి ఏకకణ జీవులలో బ్రౌనియన్ కదలిక ద్వారా పదార్థాల రవాణా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వాక్యంలో మిస్టేక్ ఏమీ లేదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అమీబా వంటి ఏకకణ జీవులలో బ్రౌనియన్ చలనం ద్వారా పదార్థాల రవాణా అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. గ్యాస్ట్రోవాస్కులార్ కుహరం అనేది జెల్లీ ఫిష్లో ఉంటుంది. గ్యాస్ట్రోవాస్కులార్ కుహరం అంటే జఠర ప్రసరణ కుహరం. నెక్స్ట్ సూడోకోలమేట్ మిథ్యా శరీర కుహరం అనేది రౌండ్ వామ్స్లో ఉంటుంది. నెక్స్ట్ యూకోలోమేట్ అంటే నిజ శరీర కుహరం అనేది వానపాములో ఉంటుంది. దీనికి ఆన్సరు ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసరణ వ్యవస్థ ఆధారంగా బేస్ని కనుగొనండి. ప్రసరణ వ్యవస్థ ఆధారంగా క్రింది వాటిలో డిఫరెంట్గా ఉన్నది ఆప్షన్ డి బొద్దింక. బొద్దింకలో ఉండేటువంటి ప్రసరణ వ్యవస్థ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ. వానపాము, కుందేలు, మనిషిలో ఉండేది సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, బ్రౌనియన్ కదలిక సూడోకోలోమ్, యూకోలోమ్, ట్రాకియా, హార్ట్ పైన పేర్కొన్న రవాణా వ్యవస్థ ప్రకారం జంతువుల సరైన క్రమాన్ని గుర్తించండి. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. బ్రౌనియన్ కదలిక అనేది అమీబాలో ఉంటుంది. మిథ్యా శరీర కుహరం అనేది గుండ్రటి పురుగులో ఉంటుంది. యూకోలోమ్ నిజ శరీర కుహరం భూమి పురుగు. ట్రాకియా బొద్దింక, హార్ట్ మానవుడు. నెక్స్ట్ క్వశ్చన్, సింగిల్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది ఎందులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఫిష్. నెక్స్ట్ క్వశ్చన్, స్పాంజ్ల వంటి ప్రోటోజోవా రవాణా కోసం దీనిని ఉపయోగిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి సముద్రపు నీరు. నెక్స్ట్ క్వశ్చన్, స్పాంజులు అనేవి వేటి ద్వారా స్వంత నీటి ప్రవాహాలను సృష్టిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ సి ఫ్లాగెల్లా అంటే కషాబాలు. కషాబాల ద్వారా స్పంజికలు అనేవి సొంత నీటి ప్రవాహాలను సృష్టిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో తీవ్రమైన వారసత్వ రక్త రుగ్మత ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ తలసేమియా. నెక్స్ట్ క్వశ్చన్, గ్యాస్ట్రోవాస్కులార్ కుహరం ఇందులో ఉద్భవించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ నిడేరియన్లు. జఠర ప్రసరణ కుహరం అనేది నిడేరియన్లలో ఉద్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాంచ్డ్ డైజెస్టివ్ సిస్టమ్ ఇందులో కనుగొనబడింది. శాఖాయుతమైన జీర్ణ వ్యవస్థ అనేది ఇందులో కనుగొనబడింది. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాటిహెల్మింథస్. నెక్స్ట్ క్వశ్చన్, పల్సటైల్ నౌకను అభివృద్ధి చేసిన మొదటి యూకోలోమేట్ జంతువులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి అనెలిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ సకశేరుక సమూహం లేదా సమూహంలో గుండె శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని పంపు చేయదు? ఆన్సర్ ఆప్షన్ డి మీనం అంటే చేప. నెక్స్ట్ క్వశ్చన్, బహిరంగ రక్త ప్రసరణ వ్యవస్థను ప్రదర్శించే జంతువుల సమూహం. ఆన్సర్ ఆప్షన్ సి ఆర్థ్రోపోడ్స్ అంటే కీటకాలు. కీటకాలులో బహిరంగ రక్త ప్రసరణ వ్యవస్థ లేదా వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థ అనేది రెండు రకాలు, అది సంవృత, వివృత. సంవృత అంటే రక్తం అనేది రక్తనాళాల్లో ప్రవహిస్తుంది. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అనేది రక్తనాళాల్లో రక్తం అనేది ప్రవహించదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాలు లేని జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి నత్త. నెక్స్ట్ క్వశ్చన్, ఈ జీవులు తమ నీటి వాస్కులార్ వ్యవస్థను తమ కదలిక కోసం ఉపయోగించుకుంటాయి. ఆన్సర్ ఆప్షన్ సి ఎకైనోడెర్మేటా. నెక్స్ట్ క్వశ్చన్, సూడోకోలోమ్ ఈ ఫైలంలో ఉంది. ఆన్సర్
ఆప్షన్ సి అనెలిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, జఠరికల నుండి రక్తం బలవంతంగా బయటకు వచ్చే సమయంలో బలమైన ఒత్తిడి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సిస్టోలిక్ పీడనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది రక్తపోటును చూపుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 120/80. నెక్స్ట్ క్వశ్చన్, వాకింగ్ మరియు రన్నింగ్ సమయంలో రక్తపోటు ఏమవుతుంది? వాకింగ్ మరియు రన్నింగ్ చేసినప్పుడు రక్తపోటు అనేది సాధారణం కంటే ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అధిక బీపీని నివారించడానికి మనం ఏం చేయాలి? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి, ఎక్సర్సైజెస్ మరియు యోగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఆరోగ్యకరమైన ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండాలంటే మీరు ఈ ఆరోగ్యకరమైన అవయవాలను అనుసరించాలి. ఆన్సర్ ఆప్షన్ సి గుండె మరియు ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, గుండె ప్రసరణకు ముఖ్యమైన అవయవం. గుండె సక్రమంగా పనిచేయాలంటే ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలి, వ్యాయామం సరిగ్గా చేయాలి. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ పీడనాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ ఏ పాదరసం యొక్క 120 మిల్లీమీటర్లు మరియు 80 మిల్లీమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, బీపీని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి స్పిగ్మోమానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డ కట్టడానికి ప్రభావితం చేసే కణాలు ఏవి? రక్తం గడ్డ కట్టేలా ప్రభావితం చేసే కణాలు. ఆప్షన్ సి ప్లేట్లెట్స్, రక్త ఫలికలు. నెక్స్ట్ క్వశ్చన్, ఫైబ్రినోజన్ థ్రాంబిన్ సహాయంతో ఫైబ్రిన్గా మారుతుంది. ఈ సమీకరణం దేనికి సంబంధించినది? ఆప్షన్ డి రక్తం గడ్డ కట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, పోత్రాంబిన్ థ్రాంబిన్గా మారే సమయం ఇది ఏ ప్రతిచర్యలో భాగం? ఆన్సర్ ఆప్షన్ డి రక్తం గడ్డ కట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది గడ్డ కట్టడానికి సంబంధించినది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి హిమోగ్లోబిన్. థ్రాంబిన్, ఫైబ్రిన్, ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే ఎంజైమ్లు మరియు కణాలు. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డ కట్టడాన్ని నిలిపివేసే జన్యువ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హీమోఫీలియా. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డ కట్టడంలో సహాయపడే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ కే. నెక్స్ట్ క్వశ్చన్, జనని తన మామను వివాహం చేసుకుంది. హీమోఫీలియా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆన్సర్ ఆప్షన్ ఏ అవును. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఒక విటమిన్, నేను లేనప్పుడు రక్తం గడ్డ కట్టదు. సో దాని యొక్క రసాయన నామం ఫిల్లోక్వినోన్ అయితే ఆ విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి విటమిన్ కే. విటమిన్ కే యొక్క రసాయన నామం ఫిల్లోక్వినోన్. ఇది రక్తం గడ్డ కట్టేలా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోథ్రాంబిన్ అనేది థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో థ్రాంబ్రిన్గా మారుతుంది. ఫైబ్రినోజన్ అనేది థ్రాంబిన్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫైబ్రిన్గా మారుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణంలో 1 and 2 అనేవి వేటిని సూచిస్తాయి అంటే ఆప్షన్ ఏ ఎంజైమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డ కట్టిన తర్వాత ద్రవ భాగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సీరం. రక్తం గడ్డ కట్టిన తర్వాత పసుపు రంగులో ఉండేటువంటి ద్రవ భాగాన్ని సీరం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, థ్రాంబోకైనేజ్ ఎంజైమ్లు విడుదల దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ డి బ్లడ్ ప్లేట్లెట్స్, రక్త ఫలికలు అనేవి ఈ ఎంజైమ్స్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మన ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్
ఒక రకమైన ప్రోటీన్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కబడ్డీ ఆడుతున్నప్పుడు రాము గాయపడ్డాడు. రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం ఎంత? ఫ్రెండ్స్, రక్తం గడ్డకట్టడానికి పట్టే సమయం 3 to 6 minutes. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిపోయిన పసుపు రంగు ద్రవాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సీరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇందులో సరికాని జత ఆప్షన్ ఏ ప్రోటోజోవా వాటర్ వాస్కులార్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, వాస్కులార్ బండిల్లోని కణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి జీలోమ్ ఫ్లోయమ్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.